ప్రజల్లో అవసరాల నిమిత్తం కాంగ్రెస్ గవర్నమెంటు గత 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ ప్రజలకు చెందలేదు. అంతే కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారి ఆశయాల మేరకు వారు గృహజ్యోతి లక్ష్మి కింద 480 మందికి ఉచిత కరెంటు అందుతున్నది. అదేవిధంగా గృహజ్యోతికి సన్నబియ్యం 530 మందికి ఈనాడు మన గుండ్లగూడెం గ్రామంలో 530 మంది సన్నబియ్యం తిని చాలా సంతోషంగా ఉండి గవర్నమెంట్కు పూర్తిగా వాళ్ళు సహకరించారు. అదేవిధంగా రైతు రుణమాఫీ 230 మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగినది. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు 12 ఇండ్లు గత గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కానీ ఒక్క రేషన్ కార్డు కూడా కానీ ఎలాంటివి కూడా మనకు ప్రజలకు చెందలే. అదేవిధంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు అందరూ కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో నడిపిస్తున్నారు. కాబట్టి వారికి మన గుండ్లగూడెం గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మన ఆలేరు కాన్స్టిట్యూయెన్సీ మన ప్రభుత్వ విప్ అంటే విప్పు కాదు, నిప్పులాగా పనిచేసి మన ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని కోణాల్లో ముందుకు తీసుకుపోయి ఈనాడు పోయి ప్రతి ప్రాజెక్టులలో నీళ్లు తీసుకొచ్చి మన ఆలేరు సస్యశ్యామలం చేయడమే మన ఐలన్న గారి లక్ష్యం. ఆయనకు మా గ్రామం తరఫున, మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కటి పేదవాడు చనిపోయినా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే గారు ఈనాటికి కూడా 10లో లేనినాడైనా ఉన్ననాడైనా కూడా ప్రజలే మా ముఖ్యం, ప్రజలే నా కుటుంబం అన్నట్టుగా ఈనాడు మన ఐలన్న గారు ముందుకు పోతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మనం ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయనకు సహకారాలు అందించి అలాంటి ఎమ్మెల్యేలను మనం గెలిపించుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన ఆలేరు నియోజకవర్గాన్ని ఇంకా ముందంజలో నడుపుతాడని, అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టులో మా ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు ద్వారా మా వాగులో ఓ 4-5 చెక్ డ్యామ్లు వేసి 4 చెక్ డ్యామ్లు వేస్తే మాకు ఇక్కడ డార్క్ ఏరియా ఉన్నది, మాకు మొత్తం మీద వాటర్ సమస్య తీరుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఐలన్న గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అదేవిధంగా ఈనాడు నూతన రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుండి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని స్థితి ఆ గవర్నమెంట్లో. ఏ ప్రజానికానికి ఒక 100 రూపాయలు చెందని గవర్నమెంట్ చేసిన గవర్నమెంటు ఆనాడు పేదలకు చెందకుండా అడ్డగోలుగా చేసి ఇక గొర్రెల స్కీమ్ పెట్టి 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగి ఉన్నది. అందరు కూడా అతి త్వరలో స్కామ్ చేసిన వాళ్ళు, మోసాలు చేసి గవర్నమెంట్ లాస్ చేసి ప్రజలను లాస్ చేసి అందరినీ కూడా ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళందరూ తక్షణమే జైలు పాలు అవుతారు. ఇది మన గవర్నమెంట్ తీసుకొచ్చిన పని. అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు మన మంత్రివర్గం చేస్తూ ఉంది. అదేవిధంగా నూతన రేషన్ కార్డులు ఈనాడు 84 మందికి రేషన్ కార్డులు మన గ్రామంలో తీసుకొచ్చినాం. అదేవిధంగా ఆర్టీసీ ఉచిత బస్సు ఇప్పటికీ కనీసమైన మన గ్రామం నుండి కనీసమైన ఒక 2000 మంది 3000 మంది లబ్ధి పొందినారు. అదేవిధంగా సీసీ రోడ్లు శివలాల్ తండలో 10 లక్షలు వేసినాం. అదేవిధంగా గుండ్లగూడెంలో 15 లక్షలు సీసీ రోడ్లు వేసి, అదేవిధంగా మొన్న మోటార్లు లేకున్నా కూడా 2 మోటార్లు కూడా తీసుకురావడం జరిగింది. నీళ్ళ ఇబ్బంది ఉన్నది. వాస్తవానికి ఇక్కడ సెక్రటరీలో వాళ్ళో వీళ్ళో సరే ఏదో సలహా అడుక్కుంటూ ఇవాళ ఊళ్ళే సమస్యలు లేకుండా చేసుకుంటూ వస్తారు. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు 2వ విడతల 20 ఇండ్లు మాట ఇచ్చింది మా ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా ఈ 20 ఇళ్లతోటి ఇక ఆయనతో కూడా మన గ్రామంలో నిరుపేదలు అంటోనికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. అదేవిధంగా రాజీవ్ వికాస్ 14 మందికి శాంక్షన్ అయినాయి. త్వరలో ఈ నెల 15 రోజులలో 14 మంది లబ్ధి చేకూరుతారు. వారికి కూడా అతి త్వరలో అవుతుంది. మరియు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పటికీ
80 మందికి ఇప్పించినాం. ఎవరు బాగాలేకున్నా దవాఖానలో పోయి బిల్లులు తెచ్చుకున్న వాళ్ళకు 50,000, 20,000, 60,000 అట్లా తీసుకొచ్చి కూడా అతి త్వరలో ఇవాళ పెడితే 20 రోజులనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి పొందలేవు. మా గ్రామంలో మా గ్రామాన్ని ఆచరించిన ముచ్చటే లేదు. అదేవిధంగా ఈనాడు ఏదంటే అది మన గ్రామం తరఫున ప్రజలకు ఇబ్బంది ఉందంటే మన ఎమ్మెల్యే గారు ఎంబడే స్పందించి ఆ సమస్యను తీర్స్తాని. అన్నా నీకేం బాధలేదు, ప్రజల పక్షాన్నే ఉండు, ప్రజల్లోనే ఉండుర్రి, మీరు ప్రజలకే సేవ చేయరు, మీతోటి ఏదైనా ఐదు ఉంటే చేయండి, లేకపోతే నాగా రాండ్రి, ప్రజలకు అన్ని కోణాల్లో మనం ముందుండి సహకారం చేద్దామన్న మాట పూర్తి హామీ ఇచ్చిండు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 10 మందికి ఇప్పటి వరకు 10 మంది కళ్యాణ చెక్కులు అయినాయి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అయిపోయినాగా మొన్న భర్త చనిపోయిన వాళ్ళు 2017 నుంచి చనిపోయిన వాళ్ళకు ఏం చేసిండు, 20,000 రూపాయలు వారికి ప్రతి ఒక్కరికి 6 మంది కదా పేరు గత 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి ఎక్కలే. ప్రభుత్వం వచ్చినాక పేరెక్కి మా పాపది మాది మా కొత్త రేషన్ కార్డు వచ్చింది. పెన్షన్ కూడా సకాలంలో వస్తుంది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, వీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు, మన గ్రామ కార్యదర్శి కూడా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు అందరికీ మాకు చేస్తుంది మంచిగానే. మా ఎమ్మెల్యే గారు మా వీర్ల ఐలయ్య అందరికీ మాకు మంచిగా చేస్తుండు. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసేది కూడా బాగా చేయాలి. మాకు నీళ్ళ చేసేయాలి కూడా, నీళ్లు రావాలి. మాకు అన్నిటికీ ఏది సౌకర్యం ఏం లేకుండా మంచిగా మాకు ఆదుకుంటే అన్ని ధన్యవాదాలు మాకు అందరికీ. ఈ అందరి ప్రభుత్వానికి మాకు మంచిగా లేదు. పెంకటిల్లు ఇంట్లోకి నీళ్ళు వచ్చేది. ఈ కాంగ్రెస్ పార్టీ మాకు ఇల్లు ఇస్తుంది. వీర్ల ఐలయ్య రేవంత్ రెడ్డి మాకు సాయం చేస్తుండ్రు. నాకు వికలాంగులు, నా బిడ్డ ఇద్దరం మేము చాలా బీదోళ్ళం. వాళ్ళకు ధన్యవాదాలు. వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక, నేను మహిళా సంఘం అధ్యక్షుల్ని. మాకు మహిళలకు వడ్డీ రుణాలు మాఫీ చేసిండు. 10 సంవత్సరాల నుంచి రాని వడ్డీలు ఈసారి వచ్చినాయి. మన రేవంత్ రెడ్డి అన్న వచ్చినప్పటి నుంచి వీర్ల గారు కూడా మాకు చాలా కృషి చేశాడు. కాకపోతే ఒకటి ఏంటంటే నేను కోరుకునేది, నాకు మా వాడకు సీసీ రోడ్ లేదు, అది ఒక్కటి చేస్తే చాలు సార్. మాకు అందరికీ ధన్యవాదాలు.